నెమలి పెంచమా, నీలమేఘశ్యాముని అలంకారమా, మధురమైన ప్రేమకు ప్రతిరూపమా, నిర్నిద్రలో వినిపించే వేణుగానమా, తొలివలపుల విరుల ప్రపంచమా, సప్తవర్ణమయమైన కాంతి పుంజమా, అందాల నెమలి పెంచమా. ఉషా నేను నేనేం చేశాను? ఎవరైనా వింటే ఏమనుకుంటారు? నేనేం చేశాను? ఉషా ఏమైంది? వద్దండి, దూరంగా ఉండండి. ఈ రోజు నేను ఎలాగైనా పాట ఫినిష్ చేయాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ప్రొడ్యూసర్ ఫోన్ చేయకముందే ఆ పాట ఫినిష్ చేయాలి. ప్లీజ్ అండి. ఏమైంది నీకు? నేనేదో పాత సినిమాలో విలన్ లాగా నిన్నేదో చేయడానికి వస్తున్నట్టు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. మీ గురించి నాకు తెలుసు. ఏదో ఒక టైంలో నా దగ్గరకు వస్తారు. కంట్లో నలుకబడింది, కాళ్ళు ముళ్ళు గుచ్చుకుందని కాఫీలు న్యూస్ పేపర్లు అంటూ ఏదేదో చేస్తారు. అబ్బా, నా వల్ల కాదండి. నీకెప్పుడు అదే ధ్యాస? నాకు కాదు, మీకు. అందుకే భయపడుతున్నాను. నేనిప్పుడు నీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా? తెలుసు. ఏదో అబద్ధం చెప్పి నాకు దగ్గర అవ్వడానికి. నీకంత సీన్ లేదు. రేణు పెళ్లికి మనం నెక్లెస్ కొనాలనుకున్నాం కదా, షాపింగ్ కి వెళ్ళి సెలెక్ట్ చేద్దామని చెప్పడానికి వచ్చాను. ఓ అందుకా? అందుకే. ఇప్పుడెవరు? హలో కిరణ్ గారు. ఎవరు? మీ గొంతుని నా గుండెగా మార్చుకున్నా మీ హార్డ్ కోర్ ఫ్యాన్ ని. నాకు ఫ్యాన్స్ తక్కువే, అందులో హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఉన్నారా? ఎందుకుండరు? మీకు నేనున్నానుగా. మీరు పాడే పాటలు వింటూ నిద్రపోతాను, లేచిన వెంటనే వింటాను, రోజంతా వింటూనే ఉంటాను. ఓ ఏంటి, నిజమా? నిరూపించాలంటే నా దగ్గరికి రండి, కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. అన్నయ్య, అమ్మా నాన్నల్ని చూడు, ఎంత సంతోషంగా ఉన్నారు. అదే ఆ ఇంట్లో ఉంటే ఇద్దరు అఫీషియల్గా ఒక చైర్లో కూర్చొని ఆర్డర్లు వేసేవారు. పని వాళ్ళు, వెడ్డింగ్ ప్లానర్స్ ఏర్పాట్లు చేసేవారు. గెస్ట్లందరూ వీళ్ళ దగ్గరకు వచ్చి అఫీషియల్గా షేక్ హ్యాండ్ ఇచ్చేవారు. చూసావా, లైఫ్ స్టైల్ మనుషుల్లో ఎంత మార్పు తెస్తుందో. రిచ్నెస్కి ఉన్న సైడ్ ఎఫెక్ట్ అది. మిడిల్ క్లాస్కి ఉన్న గొప్పతనం ఇది. ఇలాంటి ఫంక్షన్లలో హడావుడే అందం. అందులోనూ అమ్మా నాన్నల హడావుడంటే అదే నిజమైన పెద్దరికం. ఎంగేజ్మెంట్, దానికొక ఇన్విటేషన్. ఏమైందిరా? మా అమ్మ నాన్నల్ని ఇలా సంతోషంగా చూస్తుంటే చాలా బాగుంది. ఈ సంతోషం అంతా మీ ఇద్దరి వల్లేరా. మీ ఇద్దరు పూనుకొని చెల్లెలు ఎంగేజ్మెంట్ జరిపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక చిన్న ఎంప్లాయీనైన నన్ను మీ ఇంట్లో జరిగే ఫంక్షన్కి ఇన్వైట్ చేసినందుకు. నిన్ను ఎప్పుడు మా ఎంప్లాయ్ అనుకోలేదమ్మా, ఫ్యామిలీ మెంబర్ లాగానే చూశాను. అందుకే ఇన్విటేషన్ పంపాను. కంపెనీ ఎలా ఉందమ్మా? వర్క్, ప్రొడక్షన్ అన్నీ బాగా జరుగుతున్నాయా?
తేజ ఇండస్ట్రీస్కి ఎంఎస్ ఇండస్ట్రీస్కి మధ్య ఉన్న డిఫరెన్స్ చాలా క్లియర్గా అర్థమవుతుంది సార్. చాలా మందికి మీ మీద మేడం మీద గౌరవం అభిమానం ఉండడం వల్లే అడ్జస్ట్ చేసుకుని అక్కడే ఉంటున్నారు. రోజు మిమ్మల్ని తలుచుకుంటున్నారు సార్. ఇప్పుడు అర్థమైంది. సుదర్శన్ కంపెనీ వాళ్ళు ఆఫర్ ఇస్తే కిరణ్మయ్య ఎందుకు కాదందో. పంతులు గారు, అమ్మా, పూజకి అంతా సిద్ధం. పెళ్లి కూతురు రెడీ అయిందా? ముహూర్తానికి సమయం దగ్గర పడుతోంది. వదిలిద్దరూ రెడీ చేస్తున్నారు పంతులు గారు. ఈ పాటికి అయిపోయి ఉంటుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే అమ్మా. మీతో మేము కలవడం అంటూ జరగదు. అలాంటి రోజే వద్దు. పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకు. అమ్మా పెళ్లి కూతురా, అంతా ఓకేనా? లేక ఏమైనా మిస్ అయిందా? ఓకే వదినా. ఏంటి ఓకేనా? మా కష్టానికి ఇంత సింపుల్ ఓకే కరెక్ట్ కాదు రేణు. ఎంగేజ్మెంట్ కి టైం అవుతుంది. నీ మొహంలో కళ్ళే లేదు. ఏమైంది? ఉదయం నుండి ఇలానే డల్గా ఉంది ఉషా. రీజన్ అడుగుతుంటే చెప్పడం లేదు. పెళ్లి చేసుకుని అందరికీ దూరం అవుతున్నానని బాధపడుతున్నావా? ఈ సిటీలోనే ఏ టాప్ సెలబ్రిటీ ఇంట్లో జరగనంత గ్రాండ్ గా నీ పెళ్లి జరిపిస్తాను. ఆ ఇంట్లో గ్రాండ్ గా జరగాల్సిన ఫంక్షన్ ఈ ఇంట్లో సింపుల్ గా జరుగుతుందనా? లేదో దినా, సంజయ్ అన్నయ్యని మిస్ అవుతున్నాను. పెళ్ళంటే గ్రాండ్ గా జరగాలి, రిచ్గా కనపడాలి అన్న ఆలోచన నాకెప్పుడూ లేదో దినా. నా ఫ్యామిలీయే నాకు నిజమైన సెలబ్రేషన్. ముగ్గురు అన్నయ్యలు, ముగ్గురు వదినలు, అమ్మ నాన్న, మీరు నవ్వుతూ నా చుట్టూ ఉంటే చాలు. అంతకు మించిన రిచ్నెస్, గ్రాండియర్ వేరే ఏది ఉండదనుకునేదాన్ని. ఇప్పుడు వాళ్ళిద్దరూ లేకపోవటం నా కళ్ళకి చాలా లోటుగా అనిపిస్తుంది. మన విషయంలో వదిన మెంటాలిటీ, అన్నయ్య బిహేవియర్ కరెక్ట్ కాదు. చాలా తప్పు చేశారు, నేను ఒప్పుకుంటాను. కానీ ఎంత దూరం పెట్టినా వాళ్ళు మన వాళ్ళు. నా అన్న వదిన తప్పు రేణు. పెళ్లి కూతురు ఇలా ముస్తాబై బాధపడకూడదు. చూడు, కన్నీళ్లు నీ మొహంలో పెళ్లి కళని ఎలా దూరం చేస్తున్నాయో. సంజయ్ బావగారి గురించి నువ్వు ఒక్కదానివే ఆలోచిస్తే సరిపోదు రేణు. నీ మనసులో ఉన్న బాధ, ప్రేమ అక్కడ కూడా ఉండాలి. నేను కూడా వాళ్ళు రావాలనే కోరుకున్నాను. కాకపోతే మామయ్య చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చేసరికి ఊరుకున్నాను. నేను ఆ ఇంటికి కార్డు తీసుకుని వెళ్ళాను.